అందరికీ నమస్కారం. శుభోదయం, శుభ ఆదివారం. మనం చాలా సందర్భాల్లో వాడికేంట్రా వాడి లైఫు నల్లేరు మీద నడక అంటాం. నల్లేరు మీద నడక అంటే చాలా సులువుగా జరిగిపోతుంది అని అర్థం. కానీ నిజానికి నల్లేరు మీద నడక చాలా కష్టం. ఎందుకంటే నల్లేరు అనేది సాధారణంగా ఒక చాలా సులువైన, బరువు లేని ఒక తీగ పదార్థం లాంటిదనమాట. అయితే దాని మీద నడకంటే దాని మీద ఏమాత్రం బరువు పడినా మునిగిపోతుంది. సో, నల్లేరు మీద నడక అన్నది చాలా కష్టం. కానీ నల్లేరుతో నడక చాలా అద్భుతంగా ఉంటుంది మన జీవితంలో. ఆయుర్వేదం మన జీవన విధానంలో ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంకొక ఔషధం, మనకి అతి సులువుగా దొరికే ఇంకొక మంచి పదార్థం, ఒక తీగ నల్లేరు. చూసారా? దీన్నే నల్లేరు అంటారు. ఇది. కడుపులో ఉన్నాయి చూసారా? ఈ నల్లేరు మొక్క సాధారణంగా కొండ ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. లేదా తాటి చెట్లు ఎక్కడైతే ఉంటాయో, తాటి చెట్టు మీద ఖచ్చితంగా ప్రతి తాటి చెట్టు మీద ఒక్క నల్లేరు పాదైనా ఉంటుంది. ఈ నల్లేరు యొక్క గొప్పతనం ఏంటి అంటే, బ్రహ్మాండమైన కాల్షియం ఉంటుంది ఇందులో. నల్లేరుతో పచ్చడి చేసుకొని తింటారు తెలుగు వాళ్ళు. నల్లేరుతో పచ్చడి అని చెప్పి చక్కగా ఇప్పుడు చూసారా ఈ నల్లేరు మొక్క ఉంది కదా! ఈ తీగని ఇక్కడ ఈ కణుపు దాకా కణుపుల్లాగా విరిచేసి, అంటే ఇక్కడికి ఇలా కట్ చేసుకొని చక్కగా ఒక్కసారి ఉప్పు నీటితో కడిగేసి, తర్వాత దాన్ని కొంచెం నూనె వేసి కొంచెం వేడి చేసి వేగాలి. చిన్న వేగాలంటే తొక్క మాగు రావాలి. తొక్క మాగొచ్చినట్టుగా అంటే మనము తొక్కతో బీరకాయ వేచినప్పుడు ఎలా అయితే వస్తుందో అటువంటి చిన్న పాకం వాసన వచ్చి మాగొచ్చినంత వరకు వేచుకొని పక్కకు తీసి చల్లారబెట్టి, ఎండుమిరపకాయ, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆ పోపు మళ్ళీ వేరేగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని అది చల్లారిన తర్వాత చిన్న చింతపండు వేసుకొని, చిన్న బెల్లం ముక్క వేసుకొని, చింతపండు గుజ్జు కాదండి చింతపండే వెయ్యాలి, మరీ చెప్తున్నాను. దాంతోపాటు ఈ నల్లేరుని చక్కగా మిక్సీ చేసేయాలి. పచ్చడి చేసేయాలి, రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత మళ్ళీ పోపు కావాలంటే వేసుకోవచ్చు. సాధారణంగా పోపు అవసరం ఉండదు. చిన్న ఇంగు పెసరు కూడా వేసుకోవచ్చు. ఇది ఏంటంటే బ్రహ్మాండమైన కాల్షియం ఉంటుంది. కాల్షియం లోపం ఉన్నవాళ్ళు, బోన్ డెన్సిటీ తక్కువ ఉన్నవాళ్ళు, అలాగే ఎముకలు బలహీనంగా ఉండేవాళ్ళు, కొంతమంది పిల్లలు ఎంత తిన్నా అసలు సరిగ్గా కనిపించరు, ఎదగరు. వాళ్ళకి చాలా మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. అండ్ నల్లేరు వడియాలని మా శ్రీకాకుళంలో దొరుకుతాయి. అంటే శ్రీకాకుళం అని కాదు, చాలా దగ్గరలో దొరుకుతాయి. నల్లేరు వడియాలు కూడా రోజు కనీసం ఒక్క వడియం తిన్నా అది బాగా ఒంటికి పడుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే, నల్లేరుగుండే గొప్ప శక్తి, ఏదైనా ఎముక బ్రేక్ అయిందనుకోండి, బోన్ బ్రేక్ అయిందనుకోండి, నల్లేరు తీగ తీసుకొచ్చి పసుపు, సున్నం, కాచు, కిల్లిలో వేసే కాచు, వీటితో కలిపి నల్లేరుని శుభ్రంగా దంచి ఆ ముద్దని ఉడకబెట్టాలి. ఉడకబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు పల్చటి గుడ్డకి దాన్ని అప్లై చేసి, దాన్ని కానీ లోపల బోన్ విరిగిన వాళ్ళకి అది ప్లాస్టర్ లాగా టైట్గా వేసి, వెదురు బద్దలు చుట్టూ టైట్గా కట్టి 1 డే ఉంచితే చాలండి, లోపల ఎముక అతుక్కుంటుంది. నల్లేరుకుండే గొప్ప విశేషం అది. మా ఇంట్లో ఒక పప్పి ఉండేది చిన్నప్పుడు. దానికి దాదాపు 8 నెలల వయసు ఉండేటప్పుడు దాని వెనకాల విరిగింది. విరిగినప్పుడు మేము పశువుల డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన సున్నం కట్టు వేశాడు. ఆ సున్నం కట్టు పాపం బరువెక్కిపోయి దాని కాళ్ళలోంచి బ్లీడింగ్ అయిపోయింది. అప్పుడు ఈ నల్లేరు పట్టి వేయించాను నేను. నేనే తయారు చేసి వేశాను. చక్కగా బ్రహ్మాండంగా దాని కాలు కుదురుకుంది. ఇప్పుడు చక్కగా ఆడుకుంటుంది కూడా. ఇంకొకటి ఏంటి అంటే, పూర్వం గుహల్లో సాధనలు చేసే కాళీ ఉపాసకులు, తాంత్రికులు, వీళ్ళు కాళీ అమ్మవారికి వారి యొక్క చెయ్యి కట్ చేసి ఆ రక్తాన్ని అభిషేకంగా బలిగానో ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు ఒకే మనిషి రోజు చెయ్యి కట్ చేసుకుంటే సెప్టిక్ అయ్యి చనిపోతారు. సో అలాంటప్పుడు ఏంటంటే, దీనిలోనే ఈ నల్లేరులోనే నల్లేరు అని 3గా వస్తుంది. ఇప్పుడు ఈ నల్లేరు ఉంది కదా, ఇది ఇప్పుడు ఇది సింగిల్గా ఉంది. ఇది సింగిల్గా కాకుండా మూడు జతల్లాగా వస్తుంది అనమాట. ఇలా త్రిపద నల్లేరు అని వస్తుంది. ఈ త్రిపద నల్లేరు రసం ఎక్కడైతే కట్ అయిందో చర్మం, అక్కడ కానీ ఈ రసం వెంటనే వేస్తే 5 నిమిషాల్లో చర్మం కుదురుకుంటుంది. 5 నిమిషాల్లో ఆ గాయం మాయమైపోతుంది.
ఇది వైద్య శాస్త్రంలోనే అత్యద్భుతమైన విషయం. కనుక ఇన్ని అత్యద్భుతమైన పోషకాలతోని ఇంత అత్యద్భుతంగా దొరికే ఈ యొక్క నల్లేరుని వినియోగం చేసుకుందాం. ఇది అందరికీ చాలా సులువుగా దొరుకుతుంది. కనుక ప్రయత్నం చేయండి. ఈ రోజుల్లో కాల్షియం చాలా తక్కువగా అందుతుంది అందరికీ. దానికోసం మనం ఎందుకంటే ఇప్పుడు పాలు కల్తీ అవుతున్నాయి. ఏది ఒరిజినల్ పాలో మనకి తెలీదు సిటీస్‌లో ఉన్న వాళ్ళకి. సో, ఇటువంటి వాళ్ళకి నల్లేరు చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కూడా లైక్ చేసి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే మీరు ఎంత బాగా సబ్స్క్రైబ్ చేస్తారో, నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారో నేను ఇంకా అంత మంచి విషయాలు మీకు చెప్పగలుగుతాను. సర్వజన శ్రేయోభిలాషి చెరుకూరి కృష్ణకిషోర్ శర్మ.